ఒక అంటే నేను సీరియస్ క్వశ్చన్ అనుకుంటున్నా. దీని Yeah. మధ్య ఏమన్నా కాన్సెప్ట్ ఉండొచ్చేమో. ప్రమోషన్స్‌లో మీరున్న దగ్గర తరుణ్ భాస్కర్ గారు ఉండట్లేదు. తరుణ్ భాస్కర్ ఉన్న దగ్గర మీరు ఉండట్లేదు. అండ్ ఇప్పుడు దాకా వచ్చిన ప్రమోషనల్ కంటెంట్‌లో కూడా సినిమాలో ఆయన లేయర్ వేరుగా ఉంటుంది. మీ లేయర్ వేరుగా ఉంటుంది. ఇద్దరు కలిసిన ఆ సీక్వెన్స్ షాట్స్ గానీ ఏవి చూపించట్లేదు. ఇది కాన్షియస్‌గా తీసుకున్న డెసిషనా? మీరు అనేది సినిమాలోనా ఇంటర్వ్యూస్లోనా? ఇంటర్వ్యూస్‌లోనూ అలాగే ఉంది. ఇప్పుడు దాకా ఇచ్చిన ప్రమోషన్ కంటెంట్‌లోనూ అలాగే ఉంది. మీరు చూడండి సినిమాలో ఉన్నదే మెయింటైన్ చేస్తున్నాం మేము. అదే కాన్సెప్ట్ ఓరియెంటెడ్‌గా మెయింటైన్ చేస్తున్నట్టున్నారు. అలా మీకు అనిపించింది, ఇప్పుడు నేను కాదంటే బాగుండదు. కానీ అది కాదు. అసలు విషయం ఏంటంటే సినిమా డేట్ రిలీజ్ అనుకునే టైంకి ముందే తరుణ్ సినిమా ఈ నగరంలో ఏమైంది పార్ట్ 2 సినిమా ఆల్రెడీ తను 4-5 months బ్యాకే ఈ డేట్స్ బ్లాక్ చేసుకుని థైలాండ్లో షూటింగ్ తను. సో తను షూటింగ్ నిమిత్తం అక్కడ ఉన్నాడు. కాబట్టి మేము ఇద్దరం కలిసి ప్రయాణం చేయటం కుదరట్లేదు. అంటే కంటెంట్ పరంగా చూసుకున్నా సరే అది మీరు చెప్పారు కనుక ఇప్పటి నుంచి దీన్ని వాడుకుంటా రాజా. నేను వాడుకుని యాక్చువల్లీ కాంటెంట్ ప్రకారం ఇద్దరం కలవకూడదు, అందుకే కలవట్లేదని. ఇప్పుడు మీరు అడిగిన తర్వాత నాకు వచ్చిన ఆలోచన కనుక నెక్స్ట్ ఇంటర్వ్యూ చూడండి అదే చెప్పబోతున్నా. అప్పుడు లైట్ మళ్ళీ అలా ఆఫ్ అయ్యి ఆన్ అవుద్ది.